ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి గనక చూసి ఉంటే మొదటగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 738 నామము లాస్యప్రియ. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లాస్యప్రియాయ నమః అని చెప్పాలి. లాస్యమునందు ప్రియ ప్రీతి కలది. అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యమని, అయ్యవారు శివుడు చేసేది తాండవమని అంటారు. దీనికి తగ్గట్టుగా ఆడవాళ్ళు లాస్యాన్ని, మగవారు తాండవాన్ని చేస్తే సముచితంగా ఫిట్టింగ్గా ఉంటుంది. ఆడవాళ్ళు తాండవం చేసిన, మగవాళ్ళు లాస్యం చేసిన ఎబ్బెట్టుగానే ఉంటుంది, రాణింపు ఉండదు. పైనుండి చూసే అమ్మవారికి ప్రపంచమంతా లాస్యంగా కనబడుతుంది. తన ప్రపంచం అంటే తనకిష్టం కాబట్టి అమ్మవారు లాస్యప్రియ. ప్రపంచంలోని అన్ని రకాల వైవిధ్యాలు, వైరుధ్యాలు, సామ్యులు, సమన్వయాలు, అభినయాలు, అభినందనలు, ఋతువులు, ఋతుధర్మాలు, గ్రహాలు, గ్రహ లక్షణాలు ఇవన్నీ అంజనా దృష్టితో చూసేవారికి ఆనందలాస్యంగా కనపడకపోవచ్చు, కానీ నిరంజన దృష్టికి ఇవి అన్నీ ఆనందహీలగానే కనబడతాయి. జీవితము సంగీతము అయిన వారికి జగత్తులోని చైతన్యమంతా లాస్యంగానే భాసిస్తుంది. ఈ లాస్యమన్నా, లాస్యంగా జగచ్చైతన్యాన్ని భావించేవారన్నా అమ్మవారికి ఇష్టము. పరమేశ్వరుని ప్రళయతాండవానికి అమ్మవారి లాస్యం అనే మలుపు లేకపోతే సృష్టికి నాంది ఏర్పడదు. అందుకే ప్రపంచ సృష్ట్యాన్మిక లాస్యకాయ నమః సమస్త సహారక తాండవాయ అని అమ్మవారిని, అయ్యవారిని కలిపి అర్ధనారీశ్వర స్తోత్రంలో ఆదిశంకరులు అన్నారు. లాస్యం నందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 739 నామము లయకరి. 4 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లయకర్త్యాయ నమః అని చెప్పాలి. లయ లీనము, కరి చేసుకొనున్నది. లయ మన్నా లయకారుడు అన్నా చావు చంపేవాడు అని కానీ, వినాశనము వినాశకారుడు అని కానీ సాధారణంగా అనుకుంటారు. లయం అంటే లీనము అని, లయమవడం అంటే లీనమవడం అని, ప్రళయం అంటే చక్కగా లీనమైన స్థితి అని అర్థం చెప్పుకోవాలి. జీవేశ్వర సర్వేశ్వర ఐక్యస్థితిని లయం అంటారు. సమస్త సృష్టి పరమేశ్వరునిలో లీనమై ఉండే స్థితిని ప్రళయం అంటారు. ఈ స్థితి సెలవులో ఉండే కళాశాల, కాలేజీ లాంటిది. లవణాలన్నీ కరిగి ఉన్న నీలస్థితి లాంటిది ఈ లయస్థితి. ఈ స్థితిలో ఆ లవణాలన్నీ చచ్చిపోవు, నీళ్ళల్లో చక్కగా లీనమై ఉంటాయి. ఆ నీళ్లు ఆ లవణాలకు ఏమీ హాని జరగకుండా చక్కగా కాపాడుతూ తనలో ఉంచుతుంది. అలాగే అమ్మవారు కూడా ఈ లయాన్ని అన్ని స్థాయిల్లోనూ వర్తింపచేస్తుంది. ఉదాహరణకు నిద్రపోయినా అలాగే నిద్రలోనే ఉండిపోయేట్టుగా కాకుండా మళ్ళీ మెలకువ తెప్పిస్తుంది. అలసట వచ్చినప్పుడు నిద్రలో లీనమయ్యేట్లు చేస్తుంది. కల్పాలకు కూడా ఇదే లక్షణాన్ని వర్తింపచేస్తుంది. లీనము చేయున్నది లేదా చేసుకొనున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 740 నామము లజ్జ. 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లజ్జాయ నమః అని చెప్పాలి. లజ్జ నిరహంకార వినమ్ర లక్షణము. ఇంత సృష్టి చేసిన అమ్మవారికి ఏమాత్రము అహంకారము లేదు. ఏదైనా గొప్ప పని చేసినప్పుడు కానీ, చేయించినప్పుడు కానీ అహంకారము పడడం కానీ, గర్వపడడం కానీ సాధారణంగా మనం చూస్తాము. దానికి విరుద్ధ లక్షణమే వినయము. వినమ్రమం ఈ వినయ లక్షణాన్ని తెలియపరిచే వాటిలో లజ్జ ఒకటి. ఎంత గొప్ప పని, పెద్ద పని చేసినా ఇంతే చేయగలిగాను అని బిడియపడడం లజ్జ లక్షణం క్రిందకు వస్తుంది. కుల స్త్రీలకు లజ్జ అలంకారము, స్త్రీలకు సిగ్గే సింగారం అని కూడా అంటారు. సలజ్జ గానిక నష్ట నిర్లజ్జ చాకులంగన అన్నారు. అంటే సిగ్గుపడితే
వేశ్య నష్టపోతుంది, సిగ్గుపడకపోతే కులంగన నష్టపోతుంది అని దీని అర్థము. సిగ్గుపడడం ఒక సుకుమారమైన ముగ్ధత్వ లక్షణం. మగవారు మోటుగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆడవారు మోటుగా ఉంటే బాగుండదు. స్నిగ్ధత్వం ముగ్ధత్వం కలిసిన లాలిత్వము ఉంటే దానికి లజ్జా లక్షణం అప్రయత్నంగా తోడు ఉంటుంది. స్త్రీలలో ఈ లజ్జా లక్షణంగా అమ్మవారు ఉంటుంది. ఒకటి లజ్జా లక్షణం కలది. స్త్రీలలో ఈ లజ్జా లక్షణంగా అమ్మవారు ఉంటుంది. ఒకటి లజ్జా లక్షణం కలది. రెండు స్త్రీలలో లజ్జా రూపంగా ఉండున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.